హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. కానీ కొన్ని అయితే బాధలు తప్పలేదు. ఇంక ఈ మధ్య వ్లాగ్స్ కూడా చాలా లేట్ అవుతున్నాయండి. ఇంకెందుకంటే ఏదో ఒక కారణం ఉండేది కదా. అదేం కారణం అంటే మీకైతే షేర్ చేసేసుకుంటాను మాలో ఉన్న బాధని. ఇంకా ఆశ్రితకైతే రీసెంట్గా ఒక వారం నుంచి అయితే ఫీవర్ వస్తూ ఉంది. ఇంకా ఫీవర్తో పాటు ఇంకా వాంతింగ్, అలానే ఇంకా జ్వరం అయితే విపరీతంగా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇంక అమ్మాయిని చూసుకుంటూ ఇంకా వీడియోలు అయితే తీయడానికి అయితే కుదరట్లేదు. ఇంకా దగ్గు అయితే ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆవిరి పట్టమని ఇంకా మందులైతే ఇచ్చారు. మరి ఆస్తిదాకా అయితే ఆవిరి పడదాము. పాపం మా అమ్మ ఎలాగుందో చూసేయండి ఒకసారి. అలాగున్నా కూడా హుషారు లేకపోయినా కానీ హోంవర్క్ రాస్తూ ఉంది. ఇంకా స్కూల్లో నేను మామూలు జ్వరం తగ్గిందిలానే స్కూల్కి పంపించాను. కానీ ఇంక అక్కడికి వెళ్ళాక చెవు నొప్పి అందంట, కొంచెంసేపు వాంతింగ్ అవుతుంది అని అందంట. ఇంకా ఆ విధంగా అయితే ఇంకొంది. ఇంక రాగానే బాగా ఫుల్ చలి జ్వరం అయితే వచ్చేసిందండి. మేమైతే ఇంకిద్దరం పనికి వెళ్తూ ఉన్నాము. ఇంకా వచ్చాక పొద్దుపోతుంది. ఇంకా ఈ మధ్య ఇలాగ జరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి పనికి వెళ్తా ఇలాగ పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క అయితే కుదరట్లేదు మాకు. ఇంకా ఆశ్రితకి అయితే ఆవిరి పడ్డంత ముందు ఇంకా ఆశ్రిత వచ్చేసి బయట హోంవర్క్ రాస్తూ ఉంది. చూసానండి, ఇంకా ఆశ్రితకి హుషారు లేకపోయినా కూడా హోంవర్క్ రాస్తూ ఉండిద్ది ఏదో ఒకటి. ఏం రాస్తున్నామా? అయిపోయిందా? సరేదా, ఒక బుడ్డి ఉందిగా అదొకటి పట్టించుకొని వస్తుందిరా మా దా. నేను తర్వాత చదువుతలేరా మా, నేను చదువుతలేరా. ఇంకా ఆశ్రిత కోసం అని చెప్పేసి ఇంకా ఆవిరి కుడుములు అయితే చేశానంటే, ఇంకా ఆయి కుడుము అంటాము, కొంతమంది ఆవిరి కుడుములు అంటారు. ఇంకా ఆయి కుడుము అయితే రెడీ చేశాను. ఇంకా అమ్మాయికి ఆవిరి పెట్టినాక, ఎందుకంటే ఏ తిన్నా కూడా కక్కుంటుంది ముందు, అందుకని చెప్పేసి ఇంకేం పెట్టలేదు. ఇప్పుడే వామిటింగ్ టాబ్లెట్ అయితే వేసాను. టాబ్లెట్ ఇచ్చేసి ఇంకా ఆవిరి పెట్టినాక ఏదైనా పెడదామని చెప్పేసి ఆగాను. ఇంకా ఆశ్రితకు వచ్చేసి ఇంకా ఆయకూడం అయితే రెడీ చేసేసాను. గిడ్లియాలు అయితే వేసాను. దామా పొడుపులు నొప్పుకుందా, సరే టాబ్లెట్ తెచ్చుకుందా కానీ తర్వాత, సరేనా? అంతలో కావిరి పట్టుకుందరు. ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంక అంటులో వేసాను. ఇంకా బట్టలు అయితే తీసేయాలా ఉతికిని. రామా, ఇంక ఈ 2 రకాలు అయితే ఇచ్చారండి ఇంకా ఆవిరి పట్టడానికి. జ్వరం మందు, యాంటీబయాటిక్, దగ్గు మందు అయితే ఇచ్చారు. ఇంకా దగ్గు తగ్గట్లేదని చెప్పేసి ఇంకా ఆవిరి పట్టడానికి ఇంక అయితే తీసుకున్నాను. మాస్టర్ అయితే పాపం రెడీగా ఉంది. ముందు ఫస్ట్ మూత పెట్టేసి గట్టి పెట్టుకో. ఇది పెట్టుకుంటావా? మాస్క్ పెట్టుకుంటావా? వెంటనే కనుక. అయ్యో అయ్యో అయ్యో, స్విచ్ చేసానా? దగ్గర పట్టుకో. ఇంక ఈ రోజేనండి ఇంకా ఆవిరి పట్టడం కూడా. ఇంకా మొన్నటిదాకా దగ్గుంది కానీ ఇంకా ఆవిరి పట్టేంత ఇది రాలేదు. అందుకని చెప్పేసి ఇంతవరకు అయితే ఆవిరి పట్టలేదు. మమ్మీ ఈరోజు కొంచెం హుషారుగా ఉంది. వాంతింగ్ చేసుకుంటుంటే అసలు నాకే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు, కాళ్ళు చేయి ఆడట్లేదు ఫస్ట్. ఇంకా మీరు అనుకోవచ్చు, రోజా మీ ఇంట్లో రోతగా ఉండిద్ది, ఈకలు అయ్యి అంటూ ఉంటారు. అదేం కాదండి, ఇంకా చాలా ఉంది. నీళ్ళు కాదు ఈ మందు. ఇంక ఈ అమ్మాయి దగ్గు కూడా మా అందరికి తగిలిచ్చేసి చెప్పు. హాయ్ అండి, నాకు అయితే జ్వరము, వాంతులు. చెప్పు. ఎక్కులు కాదు, వాంతులు. ఎటన్నా అన్న అటు వదలాల. అనోరు తెరు అనాల. గొంతులో పిలుచుకో, దగ్గు తగ్గుద్దమ్మా.
ఇంకమ్మా చికెనా మీరు పట్టుకున్న కాయ కూడా నేను సరేనా రేపు స్కూల్కి వద్దులే 2 రోజుల దాకా సరేనా తగ్గినపోతుంది స్కూల్కి పంపిస్తేనేమో నిన్నైతే ఫుల్ జ్వరం వచ్చేసిందండి పాపం ఫుల్ జ్వరం వచ్చి రాత్రికి ఇంజక్షన్ కూడా చేయించాను అప్పుడు కానీ జ్వరం తగ్గలేదు పాపం ఇంక రాదులే మళ్ళీ జ్వరం అయితే మళ్ళీ ఇంజక్షన్ పడుతుంది అటు అనకూడదు జ్వరం వచ్చిపోయింది అందుకే 2 రోజులు వద్దులే అంటున్నా స్కూల్కి 2 రోజులు అయినాక వెళ్దాం బొల్లో నిద్రపోయావా అందుకే నీకు జ్వరం వచ్చింది పట్టుకో అవి తీయకూడదమ్మా ఇంక 4 ఎలా ఉంది 2 పూటలు పడితే రేపు ఎల్లుండి 2 రకాలు ఇచ్చారు ఎంత